నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? వావ్, ఏంటి ఇవాళన్నీ ఇంత మంచి శుభసూచకాలు జరుగుతున్నాయి. నిజంగా జ్యోతిష్యుడెవరో చెప్పినట్టుగా ఈ సంవత్సరం నాకు చాలా బాగుందా? లేదంటే ఎప్పుడూ గౌతమ్ సార్ని నేను బ్రతిమిలాడి పిలిస్తే గాని రారు. ఒకవేళ వస్తానని చెప్పినా ముందు నేనొచ్చి వెయిట్ చేసి విసిగెత్తిపోయి మెసేజెస్ మీద మెసేజ్లు, ఫోన్ కాల్స్ పదే పదే చేస్తే గాని ఎప్పటికో ఊడిపడతారు. అలాంటిది ఈరోజు గౌతమ్ సరే ఫోన్ చేశారు. ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా టైంకి ఇంచుమించుగా వస్తున్నారు. అబ్బో, లేట్ అయిందని మెసేజ్ కూడా పెట్టారు. అసలేం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ గౌతమ్ సార్? గౌతమ్ సార్, మీలో వచ్చిన ఈ మార్పు చాలా బాగుంది. ఈ మార్పు జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుందో. మేడం, ఆర్డర్ ప్లీజ్. ఇదేంటి, మృణాలిని గారి హస్బెండ్ ఇక్కడికి వచ్చారు? ఆయన ఒక్కరే వచ్చారా లేదా ఆయనతో పాటు మృణాలిని గారు కూడా వచ్చుంటారా? వస్తే వచ్చారు, నాకేంటి భయం. మేడం, ఆర్డర్ మేడం. అది. హాయ్ ప్రియాంక. హాయ్ సార్. మేడం, ఆర్డర్ మేడం. 2 కార్న్ సూప్స్ తీసుకురండి. 2 కాదు 3. ఓకే సార్. మావయ్య, ఇక్కడ వస్తున్నా. కూర్చోండి మావయ్య. హాయ్ ప్రియాంక. హాయ్ సార్. ఏంటి గౌతమ్, నన్ను ఒక్కడనే పిలిచావనుకున్నా? ఏసు నుంచి బయటపడి నీ జాబ్ మళ్ళీ నీకు వచ్చినందుకు పార్టీ ఇస్తున్నావు అని అనుకున్నా. ప్రియాంకను కూడా పిలిచినట్టున్నావు. ఇద్దరికీ కల్పిస్తున్నావా? అదేం లేదు మావయ్య, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిచాను. అవునా? ఏంటో చెప్పు గౌతమ్. గౌతమ్ సార్, మీ మామయ్యతో మాట్లాడాలనుకున్నప్పుడు మరి నన్నెందుకు పిలిచారు? చెప్తా. అయితే నేను వెళ్ళి పక్కన కూర్చోనా? ఎందుకు ప్రియాంక? మా ఇద్దరి మధ్య అంత సీక్రెట్స్ ఏముంటాయి నువ్వు వినకూడనంత? ఏం గౌతమ్? ఎస్ ప్రియాంక, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. మావయ్య. సార్. అదేంటంటే సార్, మీ ఆర్డర్ సార్. థ్యాంక్ యూ. మావయ్య, 3-4 రోజుల కిందట టామ్ అనే క్రిమినల్ పెరోల్ మీద విడుదలై బయటకొచ్చి సెటిల్మెంట్లు, కిడ్నాప్లు అంటూ చాలా వెధవ పనులు చేశాడు. వాడి గురించి మీకేమైనా తెలుసా మావయ్య? లేదు గౌతమ్, నాకేం తెలీదు. అయినా క్రిమినల్స్ గురించి తెలుసుకోవడం, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మీ పోలీసుల పని, కానీ మాకేం అవసరం? అయినా అలాంటి వాడి గురించి నన్ను అడుగుతున్నావేంటి? ఎందుకంటే వాడి ఫోన్ కాల్ డేటాలో
మీ నెంబర్ రిపీటెడ్గా ఉంటేను ఒకసారి మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుందాం అని పిలిచాను. నా నెంబర్ ఉందా? అయినా వాడి పేరేమన్నా? వాడి పేరు కూడా నాకు సరిగా గుర్తులేదు. గుర్తొచ్చింది. వాడి పేరు టామ్ అన్నావు కదా? అసలు ఎవడి టామ్ గాడు? అసలు వాడికి నాకు సంబంధం ఏంటి? అదేంటి మావయ్య, ఏ సంబంధం లేకుండా వాడెవడో తెలియకుండానే మాట్లాడావా?